పెళ్ళి 15 ఏళ్ళు అయింది. ఈ 15 ఏళ్ళు తను ఏం నేర్చుకుంది ఒకసారి 2 మాటల్లో తను మాట్లాడుతుంది. మాట్లాడిచి అన్ని ఇస్తే కంటారు. మాట్లాడు. అందరికీ నమస్కారం అండి. ఒక ఆడపిల్లకి పెళ్ళికి ముందు చాలా గారాబంగా పెరుగుతాం తల్లిదండ్రుల దగ్గర. తర్వాత పెళ్ళైన తర్వాత చాలా బాధ్యతలు మనకి వస్తాయి. ఆ బాధ్యతలన్నీ తట్టుకొని ముందుకెళ్ళాలంటే మంచి భర్త అంటే అతను చెప్పిన దానికి నడుచుకుంటూ, అంటే అతను అడుగుజాడల్లో నా మనం ఒద్దిగ్గా నడుచుకుంటూ ముందుకెళ్తే ఆ జీవితం చాలా హ్యాపీగా ఉంటుందని నా నమ్మకం. భార్యాభర్తలు ఎవరైనా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ముందుకెళ్ళాలని నా ఉద్దేశం. అలాగే ఒద్దికి కూడా ఉండాలి ఏ ఆడపిల్లకైనా అని నేను అనుకుంటున్నా. నా పెళ్ళై 15 సంవత్సరాలు అవుతుందండి. మా భర్త ఎవరో కాదు, మా బావే. అందువల్ల నేను చాలా లక్కీ. ఇక్కడే ఉన్నారు పక్కనే. గుడ్. మా అందరికి ఆదర్శం మా అమ్మగారు. సో మా అమ్మగారు పెద్దగా మాట్లాడలేరు. మా అత్తగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మా అత్తగారు, మా నాన్న వాళ్ళ చెల్లెలు, అలాగే నాకు పల్లెచ్చిన అత్త కూడా. ఒక్కసారి నేను నేర్చుకున్నాను భార్యాభర్తల గురించి అంటే మా అత్తగారి దగ్గర చాలా నేర్చుకున్నాను. తను ఎప్పుడూ ఒకటి చెప్తుంటారు, నేను మాట్లాడతాను. తను ఎప్పుడు చెప్తారు, ఈ ప్రపంచంలో నిజమైన బంధం ఏదైనా ఉందంటే భార్యాభర్తే, మిగతా అంత అబద్ధం. సో మనం కష్టపడేది ఎవరి కోసమన్నా ఉంది అంటే మన ప్రేమ ఓన్లీ భర్త భార్య కోసమే. వాళ్ళిద్దరు ఎవరు లేకపోయినా ఆ బంధానికి విలువ లేదని చెప్పిన ఈవిడ నుంచి నేర్చుకున్నాను. ఒకసారి ఆ మాటల్లో భార్యాభర్తల బంధం గురించి ఒకసారి వాళ్ళు మాట్లాడదు. సో సరే సిగ్గుపడుతున్నారు మా వాళ్ళు. ఒకసారి మా అమ్మగారు మాట్లాడు. ఎవరికి వాళ్ళు మాట్లాడలేదు. సరే డైరెక్ట్ గా డాన్స్.